ఇక మిగిలిన అప్డేట్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులతో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం కిక్కిరిసిపోతోంది. ఇక ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన ఈ మహాకుంభమేళా వచ్చే నెల 26వ తేదీతో ముగియనుంది. కుంభమేళాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. ప్రపంచంలోనే ఈ భూమి మీద అతి పెద్ద మానవ సమ్మేళనంగా చెప్పవచ్చు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా అత్యంత అద్భుతంగాను దైవ సాంస్కృతం సనాతన ధర్మం చూపించే విధంగాను జరుగుతుంది. ఈ మహాకుంభమేళా జనవరి 13 మొదలైంది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగే ఈ కుంభమేళాలో సుమారుగా 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పి ఇప్పటికే కూడా దానికి తగ్గట్లు ఏర్పాట్లన్నీ చేశారు. ఈ ముఖ్యంగా చూసుకుంటే ఈ మహాకుంభమేళా యొక్క చరిత్ర, మహాకుంభమేళా యొక్క ప్రాశస్త్యం చూసుకుంటే ఈ మహాకుంభమేళా అనేది ఎన్నో శతాబ్దాలు అలాగే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచే ఉందని, వీటిలో ముఖ్యంగా కూడా 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను మహాకుంభమేళాగాను, అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను కుంభమేళాగాను, అలాగే 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళాగాను, ప్రతి సంవత్సరం కూడా 6 నెలలకు ప్రతి సంవత్సరం కూడా జరిగే కుంభమేళాను మాఘ కుంభమేళా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా జరిగే కుంభమేళాలో కూడా ఇప్పటి వరకు అనేక రికార్డులు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఒకే సమయంలో మౌని అమావాస్య, ఈ నెల 29న జరిగే మౌని అమావాస్య రోజు ఒక్కరోజే సుమారు 10 నుంచి 12 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కి వచ్చి అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పి ఇప్పటికే అంచనా వేశారు. మరీ ముఖ్యంగా కూడా మరో ఫిబ్రవరిలో 2 రోజులు అత్యంత పవిత్రమైన దినాలుగా భావిస్తారు. ఫిబ్రవరి 12వ తేదీ అలాగే ఫిబ్రవరి 26వ తేదీ. ఫిబ్రవరి 12వ తేదీ మాఘ పౌర్ణిమ, ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రితోనే ఈ కుంభమేళా పూర్తవుతుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ కుంభమేళాలు ఎందుకు స్నానం చేస్తారు, ఈ కుంభమేళా పుణ్యం కూడా ఎందుకంటే అందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ఈ కుంభమేళాలకు వెళ్ళి ఒక్కసారి స్నానం చేస్తే కోట్ల సంవత్సరాల పాపం అన్నీ కూడా తొలగిపోయి పుణ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పి అందరూ కూడా హిందువులు భావిస్తారు. మరీ ముఖ్యంగా కుంభమేళా ప్రయాగ్రాజ్లో ఇప్పుడు త్రివేణి సంగమంగా చెప్పుకోవచ్చు. ఇటు గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే ఈ త్రివేణి సంగమంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళాకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దేశాల నుండి కూడా అనేక మంది విద్యావంతులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు మహా ఎంతో పేరున్న వారు కూడా ఈ కుంభమేళాలో స్నానాలు ఆచరిస్తున్నారు, పుణ్యస్నానాలు. మరీ ముఖ్యంగా ఈ కుంభమేళాకి ఇటు టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇటు సాంస్కృతికంగా 2 కూడా ఉన్నాయి. టెక్నాలజీగా చూసుకుంటే ప్రతి వచ్చే భక్తులందరికీ కూడా ఒక ఐ రికగ్నిషన్ కావచ్చు, అలాగే ఇప్పటికే దీనికి సంబంధించి ఇండియన్ స్పేస్ సెంటర్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ హైదరాబాద్లో రిమోట్ సెన్సార్ నుంచి కూడా దీనికి సంబంధించిన స్పేస్ వ్యూ చిత్రాలను కూడా చిత్రీకరించడం జరిగింది. అత్యద్భుతంగా వచ్చిన ఈ చిత్రాలు ఇప్పటికే కూడా వైరల్ అవుతున్నాయి. సుమారు 10,000 ఎకరాల్లో కుంభమేళాకి అన్ని కూడా ఏర్పాటు చేశారు. 1,65,000 టెంట్లతో తాత్కాలిక టెంట్లు కావచ్చు, అలాగే సుమారు 12 కిలోమీటర్ల ఫ్లోటింగ్ బ్రిడ్జిలు కావచ్చు, అలాగే భద్రత పరంగా చూసుకుంటే 40,000 మందితో భద్రత పరంగా కావచ్చు. ఎటు చూసినా కూడా ఈ ప్రయాగ్రాజు అన్ని రికార్డులకి వేదిక అవుతుంది. మరీ ముఖ్యంగా భారతదేశంలోని 4 ప్రధాన ప్రాంతాలు, ఇటు నాసిక్ కావచ్చు, ప్రయాగ్రాజ్ కావచ్చు, అలాగే చూసుకుంటే ముఖ్యంగా ఇటు ఉత్తరాఖండ్లోని 4 ప్రాంతాలుగా ఈ ముఖ్యంగా కుంభమేళాలు జరుగుతాయి. కుంభమేళాలో మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతుంది సాధారణంగా. సో ప్రస్తుతం జరుగుతున్న ఈ కుంభమేళాకి అయితే భక్తులు పోటెత్తున్నారు. 12 రోజులు ముగిసిన ఈ సందర్భంగా ఇప్పటికే 12 కోట్ల మంది కూడా పుణ్యస్నానాలు ఆచరించారని చెప్పి తెలుస్తుంది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ విద్యాసాగర్.